ఆస్తుల్ని పూర్తిగా లూటి అంటే సొమ్ముని లూటీ చేసినటువంటి పరిస్థితుల్లో రేపు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రభుత్వ పరంగా కానీ మరి ఏ విధమైనటువంటి ఆ యొక్క ల్యాండ్ కానీ శాండ్ కానీ లిక్కర్ కానీ మైన్స్ కానీ ఆస్తులన్నీ కొల్లగొట్టేయడంతో ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే ఆ ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టాలనేటువంటి ఆలోచనతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి దీని మీద ఎవరైతే న్యాయశాఖకు సంబంధించిన చాలామంది మరి అడ్వకేట్స్ కూడా పెద్ద ఎత్తున కూడా దీన్ని రద్దు చేయమని ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మరి దాన్ని కంటిన్యూ చేయడానికి ఆయన మొగ్గు చూపినటువంటి పరిస్థితులు ఆ రోజు హామీ ఇచ్చాం. రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని ఆ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈవేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా ఈరోజు రద్దు చేసేటువంటి విధంగా రెండవ సంతకం. దీనివల్ల ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తమ ఆస్తుల మీద తమకు ఒక భరోసా. ఎందుకంటే మేము కూడా చూసాం గ్రామాల్లో ప్రతి ఏ వాడకెళ్ళినా కూడా వాళ్ళు ఇన్సెక్యూరిటీ, నాకు బిల్డింగ్ ఉంది, నాకు సైట్ ఉంది, నాకు పొలం ఉంది, కానీ ఆ దస్తావేజుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ఏదైతే ఆ సరిహద్దు రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. మరి మీ బిడ్డ అంటే రేపొద్దు ఈ ఫోటోలన్నీ చూపించి మన ఆస్తులకి అతను వారసుడిగా పెట్టుకునేటువంటి యాక్ట్ ఇది అని చెప్పి వేళ ప్రజలందరిలోనూ కూడా ఒక ఆలోచన వచ్చినటువంటి పరిస్థితి. పోనీ రికార్డులను ఏదైనా మారిస్తే దాని గురించి మళ్ళీ మనం ఏదైతే అధికారులే తుది నిర్ణయం, అంటే మన ఆస్తిని మనం అమ్మాలన్నా కొనాలన్నా తాకట్టు పెట్టాలన్నా కూడా అధికారి మీద ఆధారపడాలి. అధికారి దానికి సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఎవరు ఎందుకు ఇస్తాడు? అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే అంటే ఎవరైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తారు. అంటే ఈ ప్రైవేట్ ఆస్తులు సైతం ప్రజల ఆస్తులు సైతం జగన్ దాని కుప్పిట్లో తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఏదైతే తీసుకొచ్చాడో దాంతో ఈరోజు రెండవ సంతకంగా రద్దు చేయడంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది ఒక వరం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మూడవ సంతకం, ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి నేను కూడా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఎవరైతే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదరణ లేక నిరాదరణకు గురవుతున్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో, వితంతులు ఎవరైతే ఉన్నారో, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నింటినీ కూడా ఆదుకునేటువంటి మానవత్వం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు పదే మాటలతో చెప్పేవారు, కానీ చంద్రబాబు నాయుడు గారు చేతలతో చూపించేటువంటి వ్యక్తి. పెన్షన్స్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసినటువంటి పరిస్థితి. మరి అటువంటి పెన్షన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడవ సంతకం ద్వారా మరి ఏదైతే ఇప్పుడున్నటువంటి పింఛన్ ఎవరైతే వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పింఛన్ని 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి పెంపుదల చేయడం కానీ, అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 3,000 పింఛన్ని 6,000 రూపాయలు పెంచేటువంటి విధంగా మరి వేళ ఈ యొక్క మూడవ ఫైలు అది కూడా ఎట్లా ఈ రోజు నుంచి కాదు, ఏదైతే పింఛన్ని 4,000 రూపాయలు 6,000 రూపాయలు చేస్తామని ఏదైతే ఏప్రిల్ నెలలో ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ ఏప్రిల్ నెల నుంచే మళ్ళీ దీన్ని అమలులోకి తీసుకొచ్చేటువంటి విధంగా, అంటే ఏప్రిల్ మే జూన్ అంటే 3 నెలలకి పెంచిన 3,000 రూపాయలు, అంటే ఏప్రిల్ 1000, మే 1000, జూన్ 1000, అంటే 3,000 రూపాయలు ప్లస్ పెంచినటువంటి 4,000 రూపాయలు, అంటే 7,000 రూపాయలు రేపు జూలై 1వ తేదీన ఎన్డీఏ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వృద్ధుడు ప్రతి వితంతువు కూడా మరి ఇంటి దగ్గరే మరి వాళ్ళు పింఛన్ అందుకునేటువంటి విధంగా, మరి దివ్యాంగులు అయితే 6,000 రూపాయలు వాళ్ళకి పెంచినటువంటి పింఛన్ అందుకునేటువంటి విధంగా ఈవేళ మూడవ మరి సంతకం. ఎందుకంటే పెన్షన్లు అంటేనే తెలుగుదేశం, ఎందుకంటే అసలు ఈ రాష్ట్రంలో 35 రూపాయలతో పింఛన్ మొదలుపెట్టిందే అన్న నందమూరి తారక రామారావు గారు. మరి తర్వాత మళ్ళీ ఆ యొక్క 200 రూపాయల పింఛన్ని 2,000 రూపాయలు చేసింది కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈవేళ 3,000 పింఛన్ని 4,000 రూపాయలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దయ ఉంచి ఎవరైతే వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్లే కాదు, వాళ్ళ కుమారులు కానీ వాళ్ళ కుమార్తెలు కానీ వాళ్ళ కోడళ్ళు కానీ వాళ్ళ అల్లుళ్ళు కానీ, ఎందుకంటే మీ మీద కూడా ఒక స్ట్రెస్ తగ్గుతుంది ఈవేళ గవర్నమెంట్ ఈవేళ వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఆదుకోవడం ద్వారా. ఎందుకు చెప్తున్నానంటే పెన్షన్ల గురించి
వైఎస్ఆర్సీపీ మాట్లాడడానికి కూడా వాళ్ళ అర్హత లేదు. ఎందుకంటే నేను స్టడీ చేసి చూస్తే 75 రూపాయలు పింఛన్ని 200 రూపాయలు ఆ రోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ రోజు మన రాజశేఖర రెడ్డి గారు అంటే ఆ రోజు ఆయన పెంచిందల్లా 125 రూపాయలు. తర్వాత మళ్ళీ మొన్న 2000 పింఛన్ని 3000 రూపాయలు. అది కూడా చాలా మోసం దగా. ఎందుకంటే ఆ రోజు ఊరు వాడ 3000 రూపాయలకి పెంచుకుంటూ పోతామంటే 3000 రూపాయలు వస్తుంది అనుకున్నారు. కానీ ఆ 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి. 1000 రూపాయలు అంటే 250 గాడికి పెంచడం వల్ల మేము లెక్కలే చూస్తే 30,000 రూపాయలు నష్టపోయారు 5 సంవత్సరాల్లో వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు. కానీ ఈవేళ జగన్మోహన్ రెడ్డి లాగా ఏదో మాటిచ్చి తప్పేటువంటి విధంగా కాకుండా ఆయనకి 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పడితే మాకు ఈవేళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక రోజులోనే ఈవేళ 3,000 రూపాయలు పెంచింది 4,000 రూపాయలు. అంటే ఈరోజు క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఆ రోజు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు 125 రూపాయలు ఈవేళ అంటే తండ్రి 125 రూపాయలు పెంచితే ఈవేళ మొన్న కుమారుడు వచ్చి 1000 రూపాయలు. అంటే ఇద్దరు కలిసి చూస్తే దగ్గర 1175 రూపాయలు 1175 రూపాయలు పెంచారు వాళ్ళిద్దరూ కలిసి. కానీ అదే మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చూస్తే మరి ఈవేళ దగ్గర 2,825 రూపాయలు. అంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. 2,825 రూపాయలు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పెంచితే వాళ్ళు పెంచింది 1125. అంటే ఈ రకంగా ఎప్పుడు కూడా సంక్షేమానికి పెద్దపీట వేసేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ యొక్క ఎవరైతే వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఉంటారో వాళ్ళకు కూడా ఇంటి దగ్గర ఇచ్చేటువంటి విధంగా. ఎందుకంటే ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వేళ ఆ వృద్ధుల్ని, వితంతుల్ని, ఆ దివ్యాంగుల్ని కూడా ఆయన రాజకీయంగా వాడుకున్నాడు. చాలా అన్యాయకరమైన విషయం. ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారు, ఎన్నికల నిబంధనల దృష్ట్యా వాలంటీర్స్ని 2 నెలలు తాత్కాలికంగా ప్రక్కన పెట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి అని చెప్తే మరి ప్రతి సచివాలయంలోనూ కూడా నాకు తెలుసుండి మీకు కూడా తెలుసు దగ్గర 10 మంది తక్కువ కాకుండా సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఆ సచివాలయంలో 400 మంది పింఛన్దారులు ఉన్నారు యావరేజ్ని. అంటే ఒక్కొక్క సచివాలయ సిబ్బంది ఈజీగా 40 మందికి ఇచ్చినా ఒక్క రోజులో కంప్లీట్ చేయగలరు. అటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా వాడుకోవాలనే ఉద్దేశంతో ఆ నెలలో పంచాయతీలకు రమ్మని, నెక్స్ట్ మంత్ ఏమో ఏదైతే బ్యాంక్ అకౌంట్లో వేసి బ్యాంకులకు రమ్మని, మండు టెండల్లో పాపం పండుటాకులు లాంటి ఆ వృద్ధుల్ని, వితంతుల్ని, దివ్యాంగుల్ని ఎంత క్షోభ పెట్టారో. కొంతమంది అయితే పాపం గాల్పుల్లో ప్రాణాలు కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక మానవత్వం లేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు. అదే నిజంగా మేము కూడా అదే చెప్పాం. నిజంగా ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏదైతే ఆ సచివాలయ సిబ్బందితోటి ఇంటికి ఇప్పించి ఉండేవాళ్ళం. రేపు మళ్ళీ మన ప్రజాప్రభుత్వం వస్తుంది. వచ్చిన వెంటనే జూలై 1వ తేదీన ఆ రోజు మేము చెప్పాం ఛాలెంజ్ చేసి, జూలై 1వ తేదీన మళ్ళీ 3,000 రూపాయలు నెల 1000 3,000 ప్లస్ పెంచిన 7,000 రూపాయలు మీ గుమ్మం దగ్గరే, మీ ఇంటి దగ్గరే అందజేస్తామని ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకుంటూ ఈవేళ మరి 3వ సంతకం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం మరి చాలా చాలా సంతోషకరమైన విషయం. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా 4వ సంతకంగా మీ అందరికీ తెలుసు అన్నా క్యాంటీన్లు.